సమిష్టి కృషితోనే వరంగల్ నగరంలో భారీ వరదలు వచ్చినా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కృషి చేశామని వరంగల్ జిల్లా డిఎఫ్ఓ వెంకన్న తెలిపారు. 52 మంది సిబ్బందితో గ్రేటర్ వరంగల్ పరిధిలో వరదలలో చిక్కుకున్న 632 మంది ప్రాణాలను రక్షించినందుకు అగ్నిమాపక శాఖ గర్వపడుతుందని చెప్పారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాలుపంచుకుని ప్రజల ప్రాణాలు కాపాడిన సిబ్బందికి వరంగల్ హనుమకొండ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ప్రశంసా పత్రాలు అందజేశామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని వేళలా సిద్ధంగా ఉన్నామని డిఎఫ్ఓ వెల్లడించారు. ఆ పద్ధతుల ద్వారా వాళ్ళందరినీ కూడా సేఫ్ జోన్ లోకి తీసుకురావడం జరిగింది. తెల్లారి కూడా మళ్ళీ 3 అందరినీ ఆన్ అండ్ ఆఫ్ అందరినీ కూడా డ్యూటీలో పెట్టిన మా సిబ్బంది కూడా చాలా హార్డ్ వర్క్ చేసి అందరికీ హైదరాబాద్ నుంచి వచ్చిన టీం కానీ, కరీంనగర్ నుంచి వచ్చిన టీం కానీ, ఇక్కడ హన్మకొండ వరంగల్ టీం అందరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసిరండి. అదంతా గుర్తించి వరంగల్ కలెక్టర్ గారు, కరీంనగర్ మన హన్మకొండ కలెక్టర్ గారు, సిపి గారు, తర్వాత మినిస్టర్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీ వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది హన్మకొండ కలెక్టరేట్లో. సో అయినా కూడా మళ్ళీ సిఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, మా డీజీ ఫైర్ సర్వీస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం